తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సమరం దాదాపు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు అధికారులు. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు 62.09% పోలింగ్ నమోదైంది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎల్లుండి కౌంటింగ్ జరగనుండగా రాత్రిలోగా ఫలితాలు వెలువడనున్నాయి. సో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సమరం అయితే దాదాపు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు కూడా క్యూ లైన్లో ఉన్న వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి ప్రతాప్, అలానే ఖమ్మం నుంచి సైదులు, కరీంనగర్ నుంచి సతీష్, వరంగల్ నుంచి కుమారస్వామి మనకు లైవ్లో అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో మొదటగా మహబూబ్ నగర్ వెళ్దాం. సో ప్రతాప్, ఇప్పటి వరకు జరిగినటువంటి పోలింగ్ ఎంత పర్సెంటేజ్ నమోదైంది? అధికారులు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు? ఎంతవరకు అయింది? ఎస్ సంధ్య, కాసేపటి క్రితమే ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గడువు పూర్తిగా ముగిసేంతో ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారికి మాత్రమే ఓటు హక్కు కల్పించుకోవడానికి అధికారులు కల్పించారు. ఆ గేట్లు కూడా పాఠశాలలో ఏర్పాటు చేసిన వాటికి అంతా కూడా గేట్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇక లోపలికి ఎవరికి కూడా అలో చేయట్లేదు. అయితే ఇప్పటివరకు ఉదయం నుంచి కూడా చూసినట్టయితే కనుక చెదురుమదురు గణటలను మినహా మహబూబ్నగర్ ఉమ్మడి మామనార్ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లకు సంబంధించి ఎక్కడ ఎలాంటి పెద్ద వివాదం అయితే చోటు చేసుకోలేదని చెప్పుకోవచ్చు. మహబూబ్నగర్లో ఉమ్మడి మామనార్ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు దాదాపు 18 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి వివాదం చోటు చేసుకోవాలని చెప్పుకోవచ్చు. కొడంగల్ మున్సిపాలిటీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా హైదరాబాద్ నుంచి కూడా హెలికాప్టర్లో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు జూపల్లి కృష్ణారావు కానీ వాకిటి శ్రీహరి ఇద్దరు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యేలు అంతా కూడా ఎక్కడికక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ప్రధానంగా అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్లకు సంబంధించి చూసినట్లయితే కొన్ని చోట్లకు సంబంధించి నార్కర్నూలు ఇన్సిడెంట్ కానీ కొన్ని మక్తల్ లాంటి ఇన్సిడెంట్ చోట్ల కొంత ఇన్సిడెంట్ కాస్త ఉద్రిక్త వాతావరణానికి అయితే గురి చేసిందని చెప్పుకోవచ్చు. మక్తల్ ఇన్సిడెంట్ నిన్నటి నుంచి కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా అక్కడ బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో దానికి సంబంధించి బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కానీ ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళడం, డీకే అన్న వీళ్ళంతా కూడా వెళ్ళడం కూడా కాస్త సెన్సిటివ్ అయితే వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీసులంతా కూడా అప్రమత్తం కావడం, అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరించి ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం కానీ చేయడం జరిగింది. అదేవిధంగా నార్ కర్నూలులో మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ రిగ్గింగ్కు పాల్పడుతున్నారంటూ కాస్త ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ పోలీసులకు ఆయనకు కాస్త వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ తర్వాత పోలీసులు కూడా అంతా సద్గుమనించి ఎవరు ఎలాంటి వివాదాలు చేయకుండా కూడా చేయడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి ఎక్కడ కూడా పోలింగ్కి సంబంధించి కూడా ఇక్కడ దొంగ ఓట్లు కానీ ఇతర వేరే ప్లేస్ల నుంచి వచ్చి ఓట్లు వేయకుండా కూడా చూసేందుకు కూడా అధికారులు అంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయో, ముఖ్యంగా ఎవరైతే ఆరోపణలు ఉండే వారు ఎవరైతే అల్లర్లు చేస్తారనుకున్నారో వారిని ముందస్తుగానే పోలీసులు కూడా బైండ్ అవుట్ చేసి వారిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మొత్తం మీద ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు దాదాపు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసినట్టయితే కనుక అన్ని మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్కి సంబంధించి దాదాపు 70% వరకు కూడా ఇప్పటివరకు పోలింగ్ అయినట్టు కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో దీన్ని అఫీషియల్గా కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద 18 మున్సిపాలిటీలో కార్పొరేషన్కి సంబంధించిన పోలింగ్ కంప్లీట్ అయింది కాబట్టి ఆ బ్యాలెట్ బాక్స్లు అన్నిటి కూడా అక్కడ భద్రపరిచి ఎల్లుండి దీని కౌంటింగ్ సంబంధించి కూడా పంపించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తారని చెప్పొచ్చు. సంధ్య, ప్రతాప్, అంటే కొన్ని ప్లేసుల్లో మనం చూసినట్లయితే కొంచెం ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తాయి. సో అంటే అక్కడ ఎలాంటి పోలింగ్ శాతం నమోదైందని చెప్పి మనం భావించవచ్చు? ఎవరైనా అంటే రీపోలింగ్కి ఏమన్నా పట్టుబడుతూ ఉన్నారా? ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఈ ఎన్నికలను అన్ని పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా సింబల్ పైన జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ కూడా ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎన్నికల నామినేషన్ల తర్వాత నుంచి కూడా ప్రచారం వరకు కూడా అందరూ కూడా హోరాహోరీగా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా చాలా ఇష్యూస్ అయితే చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే అందులో భాగంగానే మనం చూడొచ్చు. కొన్ని మహబూబ్నగర్ సంబంధించి చూసినట్లయితే కనుక మక్తల్ మున్సిపాలిటీలో కూడా ఒక ఇన్సిడెంట్ నిన్న సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఘటన ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో
మరికొన్ని చోట్ల డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు కానీ మరికొన్ని చోట్లకు సంబంధించి కొన్ని వివాదాలు చోటు చేసుకునే పరిస్థితి. వెంటనే వీటికి సంబంధించి పోలీసులు వారి ఎక్కడైతే ఇష్యూస్ జరుగుతున్నాయో వాటిని షార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేశారు. అధికారులు కూడా రంగంలో దిగారు. ముఖ్యంగా కలెక్టర్లు అయితే ప్రతి పోలింగ్ ఎక్కడెక్కడైతే సెన్సిటివ్గా ముందస్తుగానే గుర్తించారో ఆయా కేంద్రాలకు వద్దకు స్వయంగా వెళ్ళి పోలీసులు కూడా చూడడం కానీ వెబ్ కాస్టింగ్ ఇవన్నీ కూడా చూస్తున్నందుకు మొత్తం మీద ఈ సీసీ ఫుటేజ్ల ద్వారా కూడా ఎక్కడిదక్కడ కలెక్టరేట్లో కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యంలో ఇష్యూస్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాటిని వెంటనే షార్ట్అవుట్ చేసి వాటిని పరిష్కారం చేసే ప్రయత్నం కూడా చేశారు. ముఖ్యంగా నార్కర్నూలు లాంటి కొన్ని చోట్ల రిగ్గింగ్ జరుగుతుందని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పటికీ దానికి సంబంధించి కూడా షార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు కానీ ఇక్కడ ప్రతిపక్షాలకు సంబంధించిన బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఉమ్మడి మామూలు జిల్లాకు సంబంధించి రీపోలింగ్ అనే అంశానికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎక్కడ ఇంకా ముందుకు తీసుకురాలేదు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని పార్టీలు అన్ని మున్సిపాలిటీలో జరిగిన వాటిని అన్నిటి కూడా ఎనలైజ్ చేసుకున్న తర్వాత వారి నిర్ణయం చెప్పే ప్రకాశం ఉంటుంది. అయితే ఇప్పటివరకు అయితే చూసినట్లయితే కనుక ఉమ్మడి మామూలు జిల్లాకు సంబంధించి రీపోలింగ్ సంబంధించి ఎక్కడ కూడా అలాంటి ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకోలేదని చెప్పొచ్చు సంధ్య. రైట్.